ఈ మార్క్సిస్ట్ అంటే ఇప్పుడు మార్క్సిస్ట్ కొత్త పేరు పెట్టుకున్నారు, వాళ్ళకి లిబరల్స్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. బట్ లిబరల్స్ దే ఆర్ ఇల్లిబరల్, కానీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు, మేము లిబరల్స్ అని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. సో ఈ మూడు శక్తులు కలిసిపోతాయి. బేసిక్ గా వాళ్ళు కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఈ మూడు కలిసిపోతాయి. కానీ వాళ్ళ దేశాలలో ఎక్కడ వాళ్ళు ప్రిడామినెంట్ గా ఉన్నారు, ఇంకా మిగతా ఇద్దరిని బతకనివ్వరు. ఇప్పుడు మనం చైనాలో చూస్తే క్రిస్టియన్స్ కార్డినల్స్ ఎవరు పోప్ అపాయింట్ చేసిన వాళ్ళు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అపాయింట్ చేస్తుంది. అలాగే షింగ్జియాంగ్ లో వాళ్ళు రంజాన్ టైంలో వాళ్ళు పంది మాంసం తినాలి, మద్యం సేవించాలి, వాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు టోపీ పెట్టుకొని వాళ్ళు నమాజులు చేయడానికి వీల్లేదు. అక్కడ హింసిస్తారు. ఈ 57 ముస్లిం దేశాల్లో ఒక్క కమ్యూనిస్ట్ పార్టీని చూపించండి నాకు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ కూడా అందరూ చంపేస్తారు. ఇన్ఫాక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పాకిస్తాన్ ఫార్మేషన్ ని సమర్థించారు. సో పాకిస్తాన్ ఫార్మ్ అయిన తర్వాత విత్ ఇన్ కొన్ని నెలల్లోనే మొత్తం అక్కడ పాకిస్తానీ కమ్యూనిస్ట్ పార్టీని సర్వనాశనం చేశారు, వాళ్ళు చంపడేశారు, తరిమేశారు. అక్కడి నుంచి చాలా మంది భారతదేశంకి వచ్చారు, చాలా మంది చనిపోయారు కూడా. సో కాబట్టి ఈ మూడు కూడా అదే పరిస్థితి. ఈ మూడు ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ నెరేటివ్ నడిపిస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. వాళ్ళ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే బేసిక్ గా జాతీయవాదం అనేది వాళ్ళ టార్గెట్, సంస్కృతి అనేది టార్గెట్. వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన దృక్పథం కాని సంస్కృతులన్నీ వాళ్ళకి. దాంట్లో వాళ్ళకి రెండే మిగిలిన, ఒకటి యహూదీలు అంటే జ్యూస్, రెండు హిందువులు. కాబట్టి మాక్సిమం టార్గెట్ వీళ్ళ మీదే ఉంటాయి. వాళ్ళ నెరేటివ్ వార్ అంతా కూడా వీళ్ళ మీదే చేస్తారు. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు ఇదే వస్తుంది. ఫేక్ నెరేటివ్ ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూస్తున్నాం మనం. ఎవరో ఒక పాకిస్తానీ జర్నలిస్టు మనకు రాయిటర్స్ లో ఒక ఆర్టికల్ రాసి 3 రఫైల్స్ ని కొట్టింది పాకిస్తాన్, ఎవిడెన్స్ లేదు. ఆ ఆర్టికల్ ని కోట్ చేస్తూ మిగతా మొత్తం సోషల్ మీడియా పనిచేస్తుంది. దాంట్లో సత్యాసత్యాలు ఎవరో ప్రశ్నించారు. గార్డియన్ కావచ్చు, మనకు వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు దాన్ని రన్ చేస్తారు. సో ఒక ఫేక్ నెరేటివ్. అలాగే ఈ 60,000 మంది అన్నది ఎవరు చెప్పారు? ఈ నంబరు హమాస్ చెప్పిన నంబర్ వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. టిపికల్ గా ఒక ఫర్ ఇన్స్టెన్స్ ఒక హాస్పిటల్ దగ్గర వీళ్ళు అటాక్ చేశారు. ఎవరు? మన ఇజ్రాయెల్ హాస్పిటల్ బయట ఉన్నటువంటి ఒక పార్కింగ్ లాట్ మీద అటాక్ చేశారు. అక్కడ వీళ్ళకు హమాస్ లీడర్ ఒకతను ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ అటాక్ చేశారు. ఆ దాడిలో రమారమి ఒక 20-30 మంది చనిపోయారు. కానీ వీళ్ళు ఇచ్చిన నెరేటివ్ అంటే ఆల్మోస్ట్ 600 మంది చనిపోయారని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెరేటివ్ వార్ కోసం ఏమన్నా అంటే ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. అంటే ఈ నెరేటివ్ వార్ ని అడ్రస్ చేయడానికి ఇజ్రాయెల్ ఇక మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా? సమీప భవిష్యత్తులో మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని ఫుటేజ్ ఇవ్వడము, ఫర్ ఇన్స్టెన్స్ లోపల ఉన్నటువంటి సొరంగాలు టనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి వీడియోస్ ఇవ్వడము, తర్వాత ఫుడ్ ఎలా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళకి యాక్చువల్ లాభార్థులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఎలా వీళ్ళు హింసిస్తున్నారు, మన హాస్పిటల్స్ కింద ఎలా పెడుతున్నారు, వీళ్ళు హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ లో వీళ్ళు ఎలా మందు సామాగ్రి పెట్టుకున్నారు, ఇవన్నీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మీడియా దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీడియా వాళ్ళ అధీనంలో, మీడియా వాళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ యూట్యూబ్ కావచ్చు, మనకు సోషల్ మీడియాలో కూడా ఎలాన్ మస్క్ వచ్చాక కొద్దిగా నయమైంది. కానీ ఇదివరకు జాతీయవాదుల హ్యాండిల్స్ అన్ని సస్పెండ్ అయ్యాయి. ఓన్లీ భావజాలం ఉన్నవాడు ఫేక్ నెరేటివ్ రన్ చేసినా నడిచేది. ఫర్ ఇన్స్టెన్స్ వుహాన్ నుంచే స్టార్ట్ అయింది అని చెప్పిన పోస్ట్స్ అన్ని, హ్యాండిల్స్ అన్ని బ్లాక్ చేశారు. అప్పట్లో ఫేస్బుక్ దగ్గర నుంచి అందరూ బ్లాక్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా అక్కడి నుంచే ల్యాబ్ గ్రోన్ అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అపాలజీ. సో మార్క్ జకర్బర్గ్ యాక్చువల్ గా కాంగ్రెషనల్ హియరింగ్ లో చెప్పాడు, ఈ వర్క్ ఫర్ ద డీప్ స్టేట్ అని చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి మీరు ఏం చేయగలరు? ఇజ్రాయెల్ దాన్ని హ్యాండిల్ చేయలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. మనం కూడా ఇచ్చాము, మన DGMOలు వీళ్ళందరూ వచ్చి స్పష్టంగా వీడియోస్ సహా చూపించాం. అయినా పాకిస్తాన్ నెరేటివ్ ముందుకు వెళ్తుంది కదా. సో ఈ నెరేటివ్ అనేది చాలా కష్టం. రష్యా ఎంత గెయిన్ చేసింది, యుక్రెయిన్ డాన్బాస్ ఏరియా అంతా రమారమి వాళ్ళ చేతిలో ఉంది. సామే ఊరు అవుట్స్కట్స్ లో వచ్చేసారు. ఆల్మోస్ట్ గత 4 నెలల్లో రమారమి 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళ అధీనంలో తీసుకున్నారు రష్యా. కానీ వాళ్ళ నెరేటివ్ ఎక్కడెత్తుంది? వెళ్ళట్లేదు కదా. కాబట్టి ఈ నెరేటివ్ వార్ అన్నది ఒక పెద్ద వెపన్ గా ఈ రోజు మనం భావించాలి. ఈ యొక్క ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు. ఈ జాతీయవాదం ఉన్నటువంటి అంటే ఈ నేషనలిజం, తర్వాత మనకు సంస్కృతి ఆధారంగా ఉన్నటువంటి
ప్రభుత్వాలు కావచ్చు, దేశాలు కావచ్చు, వాళ్ళే వీళ్ళకి టార్గెట్. రైట్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చాలా డీటెయిల్డ్ అండ్ డీప్ అనాలిసిస్. నిజంగా మామిడి గిరిధర్ గారు చెప్పినట్టు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారు చెప్పినట్టు ఏంటంటే ఇజ్రాయిల్ ఒక్క చోట వెనకబడింది, నెరేటివ్ వార్లో వెనకబడింది. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, దానికి సంబంధించిన సాధన సంపత్తిని ఎట్లా సమకూర్చుకోవాలి, ఎందుకంటే విపరీతమైన మేధో సంపత్తి ఉన్న దేశం నెరేటివ్ వార్లో వెనకబడి ఉండటం వల్ల నిజంగానే పాలస్తీనీయులు 60,000 మంది హతమయ్యారని హమాస్ చేస్తున్న ప్రచారానికి బలం చేకూర్చినట్టు అవుతుంది. దాన్ని అడ్రస్ చేయడం అనేది ఉన్న 4-5 ప్రయారిటీల్లో ఇవాళ ఇజ్రాయెల్ టాప్ ప్రయారిటీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్ దొంగ నాటకం ఆడుతోంది, ఎక్కడో దాచిపెట్టింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి పూర్తయ్యేదాకా అది నోరు మూసుకొని జరిగే ప్రతి దాడిని అలా అసిమ్యులేట్ చేసుకుంటుంది అనేది మామిడి గిరిధర్ గారు చెప్పిన ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్. చూద్దాం ఏం జరుగుతుంది ఈ వార్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ మామిడి గిరిధర్ గారు ఆన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్.